హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో పబ్లిసిటీ కోసం, లైకుల కోసం అయితే చేయలేదు. ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉండగా వర్షం వచ్చి అయ్యప్పరెడ్డిపాలెం బైపాస్ రోడ్లో బండికి ఆపాను. అక్కడ నా వెనకాల ఉన్న పెద్ద ఆయన నెల్లూరు వరకు ఏమైనా వెళ్తారా అని అడిగాడు. అవును, వెళ్తానన్నాను. సరే అని ఆయన బండి ఎక్కించుకొని వెళ్తూ ఉండగా, ఎక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అని అడగగా, అనంతవరం నుంచి చిత్తూరు అవతలకి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి గొర్రెల్ని తీసుకొని అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఆ గొర్రెల్ని డ్రాప్ చేశారంట. ఇతన్ని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఇతనికి ఛార్జీ కూడా డబ్బులు ఇవ్వకుండా పంపించేశాడంట. నా భార్య ఇస్తే వెళ్ళిపోయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి నాయుడుపేట రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ బైక్ ఆపి అయ్యప్పరెడ్డిపాలెం బైపాస్కి వచ్చారు. నా బైక్లో ఈవినింగ్ 4:30కి ఎక్కారు. వచ్చే దారిలో మొత్తం క్లైమేట్ అంతా వర్షమయం అయిపోయింది. పెద్ద ఆయన చలికి వణికిపోతున్నాడు. ఏమైనా తిన్నారా పెద్ద ఆయన అంటే ఏమీ తినలేదంట. తినమని చెప్పి చాలా దగ్గర అడిగాను. మా పెద్దని చెప్పి అంటున్నాడు. టీ అయినా తాగుతారంటే ఆ తాగుతానన్నాడు. బాగుంటాయా? నెల్లూరు వేదాయపాలెంలో పెద్ద ఆయన మినిస్టర్ కేఫ్లో టీ తాగుతూ ఉన్నాడు. సార్ మీరే చూడండి. నీ పేరు సుబ్బయ్య? ఏ పని మీద పోయినావు? ఎక్కడ పోయినావు? చిత్తూరు అవతలకు పోయావు. ఏ పని మీద పోయినావా? గొర్రెల పని మీద పోయినావు. డబ్బులు లేదా? ఛార్జీ డబ్బులు కూడా ఇలా దూరంగా లాంగ్ అయిపోయింది. అటు నుంచి తిరుపతి నుంచి ఎట్ట వచ్చావు? దేంట్లో వచ్చావు? లారీకి వచ్చావు. బండికి నాయుడుపేటలో దిగాను. ఆడ నుంచి అయ్యప్పరెడ్డిపాలెం బైపాస్ కాడికి అట్ట వచ్చినావు? బైక్లో వచ్చినాడా? నడవలేవు నువ్వా? ఈ పెద్ద కాలు కూడా దెబ్బ బాగా తగిలింది. సరే సరే, చిన్న ఉడత సహాయం, నా చిన్న హెల్ప్. ఇదిగో 100 రూపాయలు తీసుకుని ఎక్కడి నుంచి ఎంత నీకు ఛార్జీ తక్కువే కదా, అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చేసావు కాబట్టి 50 రూపాయలు తీసుకుని 50 రూపాయలు ఛార్జీ పెట్టుకునేసి మిగతా డబ్బులు పెట్టుకోబా. టిఫిన్ తిను ముందు పోయి. వాస్తవానికి ఈయన అవతారం చూసి నేను ఫస్ట్ బండికిచ్చుకోలేదు. తాగేస్తున్నాడేమో అనుకున్నాను, అని తాగలేదు. మనిషి వేసుకున్న బట్టలను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయడం చాలా తప్పు. వాడు తాగేసి బండి ఆపుతున్నాడు, తాగేసి పడిపో ఉన్నాడు అనడం మానవ నైజం. ఒక నిమిషం టైం కేటాయించి చూడడం వల్ల మనిషి ప్రాణం కూడా కాపాడవచ్చు. ఈరోజు నాలో ఉన్న ఒక తప్పుడు భావాన్ని సరిదిద్దుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పెద్ద ఆయన మోసం చేసిన గొర్రెనా కొడుకు మాత్రం గొర్రె చావు తప్పనిసరి.